అకాల వర్షం కరీంనగర్ జగిత్యాల జిల్లాల రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కళ్ళల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు కోత దశలో ఉన్న వరి పంటను, పత్తి చేన్లను వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. మోంతా తుఫాన్ పేరుతో వరుణుడి ప్రకోపానికి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట కొనుగోలు కేంద్రాల్లోనే తడిచిపోవడంతో తమను సర్కారే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అన్నదాతలు. సరిగ్గా పంటలు చేతికొచ్చే సమయంలో వచ్చిన చెడగొట్టు మోంతా తుఫాను కరీంనగర్ జిల్లా రైతులను నిండా ముంచింది. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లాలో 15,987 ఎకరాల్లో వరి పంట, 7,562 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 17,982 ఎకరాల్లో వరి, 1,146 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ నివేదికిచ్చింది. ఇంకా సర్వే సాగుతూ ఉండగా ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్ళాల్లో తడిచిపోయింది. కొంతమేరకు వరద నీటికి కొట్టుకుపోయి చేతికి కూడా రాకుండా మారడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కళ్ళాల్లో తడిచిపోయిన ధాన్యం రంగు మారడం, మొలకెత్తడం వంటి ప్రమాదాలు ఉండటంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒడ్లు కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులం చాలా నష్టపోయాము. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు తొందరగా స్టార్ట్ చేసి ఉన్న వడ్లనైనా కొని కింద నిమ్మొస్తున్నాయి, ఇట్లా కవర్లు కప్పినా కానీ తడిసి మొలకలు వస్తున్నాయి. ఐకేపీ కేంద్రాలు తొందరగా కొనుగోలు చేసి మా రైతుల బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని ఇంకోటి. లేట్ అయిపోయి ఇప్పుడు వర్షాలతో, అకాల వర్షాలతో రైతులు బాగా దెబ్బతిన్నాము. ఇప్పుడు బాగా నష్టపోతున్నాం. ఇది ప్రభుత్వం గుర్తించాలా. ఇప్పుడు మొత్తం పంట కుప్ప కిందికి మొత్తం వాటర్ చేరినాయి, ఖరాబ్ అవుతున్నాయి. వీటిని ప్రభుత్వం గుర్తించి రైతులకు తగు న్యాయం చేయాలి. తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేసి ఈ బయలు మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కోసినవి ఇట్ట తడిచిపోయినాయి, కొయ్యని పొలాలు మొత్తం అడ్డం పడి నష్టపోతున్నాం. గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని మేము మనం చేస్తున్నాం. వర్షంలో మొత్తం పంట మొత్తం మునిగిపోయింది. కావున అధికారులు అప్రమత్తమై నా యొక్క పంటను పరీక్షించి నాకు నా పంట నష్ట పరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాము. 2 రోజుల క్రితం ఉదయం చిరుజల్లులతో ప్రారంభమైన మోంతా తుఫాన్ ప్రభావం కరీంనగర్, జగిత్యాల జిల్లాలో సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో అత్యధికంగా 26 సెంటీమీటర్లకు పైగా వాన పడగా హుజూరాబాద్, సైదాపూర్, శంకర్పట్నంతో పాటు జమ్మికుంట, వీనవంక మండలాల్లో ఎక్కువ సంఖ్యలో పంటలు దెబ్బతిన్నాయి. ఇటు కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, మానుకొండూరు, గంగాధర, చొప్పదండి మండలాల్లోని వరి, పత్తి పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. అమ్మకానికి తెచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిచిపోయాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల రూరల్, సారంగపూర్, బీర్పూర్, రాయికల్, మల్యాల మండలాల్లో వరి ధాన్యం తీవ్రంగా తడిచిపోయింది. దీంతో రైతులు కళ్ళాల్లో తడిచిన ధాన్యం తిరిగి కుప్పగా చేసుకుని ఆరబెట్టుకుంటున్నారు. మొత్తం చేతికొచ్చే పంట మునిగిపోయింది. ఏమో పూర్తిగా నష్టాలలో ఉన్నాము. ఏం లేదు, మొత్తం నీటి పాలైపోయినాయి. ఒక్కొక్క ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. అసలు తీరే టైంకు కోసే టైంలో వర్షం చేతికొచ్చే టైంలో రాత్రి వర్షంతో మునిగిపోయినాం. రైతులనే ఆదుకోవాలి. పట్టడం చుట్టూ ఉండద్దు. ఏం పడదాం ఈ వర్షాలకు, ఎక్కడ పడదాం? అంతా మొత్తం పదన అయిపోయింది. ఇక్కడ పట్టడానికి సాంతి లేదు. అందుకని అడ్లు పట్టకూడదు లేదు. కాకపోతే 30% 20 నుంచి 30 వచ్చినా కానీ కొనాలి. ఈ రైతుకున్న ఇబ్బంది అని మేము చెప్పగలుగుతున్నాం. ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, తడవకుండా కప్పుకునేందుకు టార్ప్లిన్లు లేకపోవడం వల్లే పంట నష్టపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈదురుగాలుల తీవ్రతకు అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. జిల్లాలో పలుచోట్ల పశువులకు కూడా మృత్యువాత పడ్డాయి. దీంతో వర్షాలతో రైతులు భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయిచర్ వచ్చిన తర్వాత మార్కెట్లో పోసినాక కూడా ఈ వర్షం ఇబ్బంది పెట్టి మా ఎండిన మొక్కలు కూడా మళ్ళీ తిరిగి తడిసి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రభుత్వం ఎప్పుడైనా సరే రోడ్డు ఎక్కుతేనే కొనుగోలు కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉంటాయని చెప్పి రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వానాకాలం వరికోతల సమయంలో కురిసిన అకాల వర్షాలు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అదేవిధంగా తడిచిన ధాన్యం కొనడంతో పాటు సత్వరమే కొనుగోలు ప్రారంభించి వచ్చిన వడ్లను వచ్చినట్లుగా మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.